పెరుమాళి ఆళ్వారు పేరొందినటువంటిది గోదామ్మ. అందుకే ఆ అమ్మల గన్నయ్యమ్మ, మూరమ్మల మూలపుటమ్మ, చలపెద్దమ్మ, సురారులమ్మ కళ్యాణం అదిగో కమనీయం రమణీయం. దర్శిద్దాం, ఆనందిద్దాం, అలాగే చిన్నారులను అభినందిద్దాం, చూద్దాం. థ్యాంక్ యూ సార్.
వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ చిల్డ్రన్. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ఇళ్లకు దించినట్టుగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్. రియల్లీ ఐ అప్రిషియేట్ కృష్ణవేణి మేడంతో మరీ ఫైట్ చేసి ఈ పాటను పెట్టించారు. అలాగే అక్షయ్ మాస్టర్కి కూడా థ్యాంక్ యూ. అండ్ మోర్ ఓవర్ 5th క్లాస్ కిడ్స్, యూ రాక్ ద స్టేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చెప్పట్లండి. ఇంత మంచి పాటను మనందరి కోసం ప్రదర్శించిన వీళ్ళందరికీ వినిపించట్లేదు. ఒక్కసారి మన ఫ్యామిలీ కోసం మాట చెప్తూ ఉంటాడు ఎప్పుడు, ఆయన గుర్తు చేయకుండా. ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత మీకు ఏమనిపించిందో కానీ ఆయనకి నాకు అనిపించిన మాట చెప్తా. హోలీ ఈజ్ కలర్ఫుల్, దివాళీ ఈజ్ బ్రైట్ఫుల్, దిస్ ప్రోగ్రామ్ ఈజ్ వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. అద్భుతంగా మీకు నచ్చితే చప్పట్లు కొట్టండి. ఇది సంస్కృతి, ఇది మన ఆచారాలు, ఇది సంప్రదాయాలు, ఇది విశేషాలు, ఇది చెప్పండి పిల్లలకి, ఇది మీరు బోధించండి. దీని ద్వారా మనం ప్రపంచంలో శాంతి నెలకొంటుంది, దీని ద్వారా మనకి ఉత్తేజితమవుతాం, దీని ద్వారా మనం ముందరికి వెళ్తాం. అందుకే కళ్యాణం అంటే మంచి జరగాలని కోరినటువంటి ఏకాదశి ఉత్సవం అంటారు దీన్ని. 11 సంవత్సరం కాబట్టి ఏకాదశి అంటే చాలా పవిత్రమైంది. ఆ పవిత్రమైన ఉత్సవంలో ఈ కళ్యాణం మరింత పవిత్రమైంది. సో కాబట్టి మీ అందరికీ కూడా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ అండి. మా అందరి తరఫున, మా మిత్రుడు గోపాల్ పక్షాన, నా పక్షాన, బ్లూబెల్స్ ఫ్యామిలీస్ అందరికీ కూడా. కొరియోగ్రాఫర్ ఎవరండి? ఒకసారి రానా ప్లీజ్. సో కృష్ణవేణి మేడం గారు ప్లీజ్ ఆన్ టు ద డయాస్. ఒకసారి గట్టిగా చెప్పండి వీళ్ళకి. సో అలాగే వీళ్ళని ప్రోత్సహించిన మా సునీతా మనోహర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఐ రిక్వెస్ట్ బొండయ్య సార్ ఉన్నారా? అశోక్ రెడ్డి సార్ ఒకసారి ఒక ఫోటో ప్లీజ్. అశోక్ రెడ్డి గారు యూ ప్లీజ్. గోపాల్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ అండ్ హ్యావ్ ఎ ఫోటోగ్రాఫ్. ముకుందం గారు ప్లీజ్ ఒక్క ఫోటోగ్రాఫ్ అండి, మీతో పాటు నేను కూడా ఉంటాను. సో చాలా చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం. నాకు తెలిసి ఈ స్కూల్లో ఎవరైనా చెప్తారా, టీవీలో యాక్ట్ చేసే ఒక అమ్మాయి ఉన్నది. మీరు చెప్పద్దమ్మా, కిందకి తెలుసా, టీవీలో యాక్ట్ చేసే ఒక అమ్మాయి ఉన్నది ఈ స్కూల్ నుంచి. ఆ అమ్మాయి ఆద్య. మీరు అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా చూడబోతూ ఉన్నారు. అట్లాంటి గొప్ప మన బ్లూబెల్స్ పాఠశాల చిన్నారులందరికీ కూడా మేము ఆశీర్వాదాభినందనలు అందజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాంటి మంచి అవకాశాన్ని మనందరికీ చూపించారు. ఒక మంచి కళ్యాణాన్ని అంటే రియల్లీ ఆల్మోస్ట్ ఆల్ ఒక సినిమాటిక్ ప్రజెంటేషన్, వండర్ఫుల్ ప్రజెంటేషన్ అయ్యా. మేడం మీకు కూడా ధన్యవాదాలు. అయిపోయిందండి. మా మిత్రుడు ఒక మాట చెప్పిన తర్వాత ఇక్కడ వచ్చేస్తాం మేము. ఫోటో ఎవరా? థ్యాంక్ యూ అండి అందరికీ. తన ఒక మాటతో మనం క్లోజ్ చేద్దాం. నిజంగా చెప్పడానికి ఏం లేదండి, చూశాం కాబట్టి మనకు అది మనసును హత్తుకొని రంజింపజేసేటి ఏదైనా కూడా మన అందరి చప్పట్లకు డెఫినెట్గా అభిమాన పాత్ర. చాలా చక్కటి ప్రదర్శన అందించినారు. ఇలాంటి ప్రదర్శనలు అంటే దీని ద్వారా ఏంటంటే మన కల్చర్, మన సంస్కృతి ఇవన్నీ కూడా తెలుసుకునేది ఏముంటుంది. పాశ్చాత్య సంస్కృతి, మన దేశానికి సంబంధించినటువంటి మన సంస్కృతి ఇవన్నీ ఏంటి అనేది పిల్లలకు ఈ సందర్భాలలో ఇలాంటి పాటలు పెట్టడం ద్వారా దాని గురించిన అవగాహన వస్తుంది. అలాగే అందరూ కలిస్తేనే సార్ ఒక మాట చెప్తాను, ఒక్క మాట అన్నాడు కాబట్టి TEAM అనే స్పెల్లింగ్ టీమ్ అంటాం. టీమ్ అంటే TEAM. టీ అంటే టుగెదర్, ఈ అంటే ఎవ్రీబడి, ఏ అంటే అచీవ్స్, ఎం అంటే మిరాకిల్స్. జేహో టీమ్ బ్లూబెల్స్. ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. అద్భుతంగా మరి వారు ప్రదర్శన అందించినారు. అలాగే ఇది చక్కని ప్రదర్శన. మన కరీంనగర్లో కూడా బ్రహ్మోత్సవాలు కూడా చాలా చక్కగా నుంచి జరగబోతున్నాయి. ఇది బ్రహ్మోత్సవాల్లో కూడా ఒకవేళ అవకాశం ఉంటే డెఫినెట్గా ఈ పార్టీని కూడా ఈ డ్యాన్స్ కూడా మనం కూడా పెట్టిద్దాం సార్ బ్రహ్మోత్సవాల్లో. థ్యాంక్ యూ సార్. బ్రహ్మోత్సవాలు పెట్టడానికి మేము తప్పకుండా మా పిల్లల్ని పంపడానికి మేము ఏముంటామని తెలుసు. థ్యాంక్ యూ.
అదిగో చూడండి, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కళ్యాణోత్సవ వేదిక. కళ్యాణం కమనీయం రమణీయం, కలయం జపీతి ఇది కళ్యాణం అంటారు. గోదామ్మ వారు చేసేటువంటి ఒక శ్రీవ్రతం కర్కటే పూర్వ పర్వణ్యాం తులసీ కారణోద్భువాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగ నాయకి. 30 రోజులుగా